హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు రాజ్ కిరణ్. నేను తెలంగాణ మంచిర్యాల చెన్నూరు నుండి. ఫ్రెండ్స్, కొంచెం బ్రైట్నెస్ ఎక్కువ చేసి చూడండి ఫ్రెండ్స్. ట్యాంకులో వనామీ రొయ్య ఎంత యాక్టివ్గా హెల్తీగా మూవ్ అవుతుందో, అసలు అది ఎట్లా ఉందో చూడాలని నేను ఈ వీడియో చేశాను ఫ్రెండ్స్. ఇంకో విషయం కూడా చెప్పాలనుకుంటున్నాను. మనకు ఇప్పుడు ఎన్నో కల్చర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. మనకు అగ్రికల్చర్ కావచ్చు, హార్టికల్చర్ కావచ్చు, ఎపికల్చర్ కావచ్చు, సెరికల్చర్ కావచ్చు, పౌల్ట్రీ కావచ్చు, మనకు ఈ జీవాల పెంపకం, ఇట్లా ఎన్నో ఉన్నాయి ఫ్రెండ్స్. కానీ అవన్నిట్లోకి వెళ్ళి నేను మన ఈ ష్రింప్ కల్చర్, ఆక్వాకల్చర్లో ఈ ష్రింప్ కల్చరే బెటర్ అంటున్నా ఫ్రెండ్స్. ఎందుకు అంటే తక్కువ టైంలో ఎక్కువ ప్రాఫిట్స్, ఎక్కువ రిజల్ట్స్ పొందడానికి కూడా దీంట్లో చాలా అవకాశాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఎందుకు అలా చెప్తున్నాను అంటే, మనం 2 months కల్చర్ చేసినాక హార్వెస్ట్ చేసుకోవచ్చు అండి, అంటే అమ్ముకోవచ్చు. మనకు సరే వేరే దాంట్లో కూడా ఇట్లా 2 months తర్వాత మనం చేసుకునేవి ఉన్నాయి కదా. అంటే ఎగ్జాంపుల్ మనకి సెరికల్చర్ కావచ్చు, ఏపీ, ఇంకా సరే ఇలా ఈ విధంగా మనకు 2 months క్రాస్ అయిన తర్వాత కూడా మనం అవి అమ్ముకోవచ్చు. కాకపోతే దీని వాల్యూ అనేది ఎక్కువ ఫ్రెండ్స్. మనకు ఏ క్రాప్లో కూడా ఇంత తక్కువ టైంలో మనకు వాల్యూ ఎక్కువ ఉన్న ప్రోడక్ట్ మనం పండించడం అనేది నాకు తెలిసి అయితే లేదనుకుంటున్నాను. మళ్ళీ ఇప్పుడు మా దగ్గరే దీనికి 300, మినిమం 300 నుంచి ఎబోనే ఉంటుంది, కానీ మనకు బిలో అయితే కాస్ట్ అనేది లేదు ఫ్రెండ్స్. 300 కావచ్చు, 400, 500 ఈ విధంగా ఉంది, కానీ బిలో అయితే లేదు. మనకు ఇంత తక్కువ టైంలో మనం పండించిన దానికి ఇంత కాస్ట్ అనేది నేనైతే దీంట్లోనే చూస్తున్నా. అందుకే ఇది సెలెక్ట్ చేసుకున్నా ఫ్రెండ్స్. మీరు కూడా కొంచెం ఆలోచించండి, తెలుసుకోండి. నాకు కూడా ఫస్ట్ తెలియలేదు. నేను కూడా 1.5 year 2 years నేను తెలుసుకొని ఏదైతే బాగుంటుంది అనేసి నేను ఈ ఫీల్డ్లోకి వచ్చానండి. మనకు తక్కువ టైంలో ఎక్కువ రిజల్ట్స్ కావాలి అనుకుంటే మాత్రం మీరు తప్పకుండా దీన్నే ఎంచుకోండి. అన్నిట్లో కూడా రిస్కెస్ ఉంటాయి ఫ్రెండ్స్. మనకు మీరు ఏ కల్చర్ చూడండి, రిస్క్ అనేది ఉంటుంది. అదే రిస్క్ దీంట్లో తీసుకోండి, మనకు ఎక్కువ రిజల్ట్స్ ఉంటాయని నేను చెప్పాలనుకుంటున్నాను. మన దగ్గర మీకు తెలిసి ఆక్వాకల్చర్లో అంటే ఓన్లీ మన ఈ చీపి చెరువులలో చేపలు అది పోయడం, పెంచడం, ఇదే మీరు చూస్తున్నారు ఫ్రెండ్స్. కాకపోతే మనకు చేపకి అంటే మన చేప కల్చర్తో చూసుకుంటే దానికంటే దీనికి ఎంత లేదని ఒక మినిమం ఒక 70-80% ఇది బెటర్ ఫ్రెండ్స్. కాకపోతే రిస్క్ దాంట్లో తక్కువ ఉంటుంది, దీంట్లో ఎక్కువ ఉంటుంది. కొంచెం రిస్క్ తీసుకుంటే దానికంటే మాత్రం ఒక 80% బెటర్ ఫ్రెండ్స్. అంటే మనకు రిజల్ట్స్ పరంగా మనం ఇప్పుడు చేప కల్చర్ చేయాలంటే మినిమం ఒక 8 months, 10 months, 12 months ఇట్లా పడుతుంది ఫ్రెండ్స్. మళ్ళీ అది సరిగా ఫీడ్ దొరకక మనకు 1/2 kg ఉన్నా కానీ దానికి కాస్ట్ అనేది అయితే ఉండదు ఫ్రెండ్స్. అంటే రేట్ తక్కువ ఉంటుంది. మినిమం కేజీ ఫిష్కే మనకు ప్రజెంట్ కాస్ట్ అనేది ఉంది, అది కూడా 100-120. అదే మనకు ఈ ష్రింప్లో, మన రొయ్యలో అట్లా ఉండదు ఫ్రెండ్స్. మినిమం మనకు ఒక 10 grams వస్తే మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు. మనం ఇంకా పెంచుకోవడానికి కూడా కల్చర్ చేయొచ్చు ఫ్రెండ్స్. అంటే 20 grams, 30 grams, ఇలా 40 grams వరకు కూడా ట్రై చేయొచ్చు. అదే ఫ్రెండ్స్, మీకు చేపతో చూసుకున్నా దేంతో చూసుకున్నా దీనిలో బెనిఫిట్స్ అనేటివి ఎక్కువ ఉంటాయి. దీని గురించి కూడా కొంచెం ఆలోచించండి, తెలుసుకోండి అని చెప్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ అండ్ లైక్ తప్పకుండా మర్చిపోకండి ఫ్రెండ్స్.